హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పనసకాయ ఫ్రెండ్స్. ఇదైతే నా ఫ్రెండ్ పంపించింది. నాకు కాయలన్నింటిలో పనసకాయ అంటే చాలా ఇష్టం అనమాట. మంచి స్మెల్ వస్తుంది. కాయ అయితే పంపించి ఒక 2 డేస్ అవుతుంది. ఈరోజు 3 డేస్ అవుతుంది. ఈరోజుకి 3 డేస్కి ఈరోజు పండింది. స్మెల్ కూడా బాగా వచ్చిందనమాట. ఇది ఎలా ఒలుచుకోవాలి అంటే నాకైతే తెలియదు. ఫస్ట్ ఇంకా చూసాను, ఆయిల్ రాసుకొని దీన్ని కట్ చేయాలన్నమాట. లేకపోతే దానికి బంకగా ఉంటుంది కదా, అది చేతులకు అంటుకుపోతుంది. అలాగే ఆయిల్ అయితే నేను రాసుకొని ఫస్ట్ అయితే అడ్డంగా కట్ చేసేసాను. కట్ చేస్తే నా కూతురు అడ్డం కాదు నిలువుగా కట్ చేయనని చెప్పింది. సరే నిలువుగా కట్ చేద్దామని చెప్పి మళ్ళీ నిలువుగా కట్ చేశాను అనమాట. నాకైతే కాయలన్నింటిలో ఫ్రెండ్ చాలా ఇష్టమైన కాయ వచ్చేసి పనసకాయ అనమాట. నేను బయటికి వెళ్ళినప్పుడల్లా పనసతొనలు మా వారైతే నాకు ఇష్టం అని చెప్పి ఎక్కువ పనసతొనలు కొనిస్తారనమాట. నేను అవి తీసుకుంటాను విడిగా. ఫస్ట్ టైం ఇలా కాయని తీసుకొచ్చుకొని కాయని కట్ చేసుకొని తినడం ఫస్ట్ టైం అనమాట. నాకు చాలా అయితే థ్రిల్లింగ్ అనిపించింది దాన్ని కట్ చేయడం కానీ, ఎట్లా పనసకాయని కట్ చేసుకొని ఓపెన్ చేసి తినడం అంటే. ఈరోజైతే నాకు నచ్చినన్ని పనస తొనలను అయితే తినొచ్చు అనమాట. ఈరోజు దాన్ని కట్ చేశాను. దాన్ని ఓపెన్ చేయడానికి నేను నా కూతురు అయితే చాలా అవస్థలు పడ్డాను. అదైతే ఓపెన్ అవ్వట్లేదు. చూడండి, ఇద్దరం అయితే దాన్ని ఇంకా కట్ చేసుకొని నానా తంటాలు పడ్డామన్నమాట. దాన్ని లాగినా ఎంత ట్రై చేసినా రాలేదు. అది మళ్ళీ ఇంకా కట్ చేసుకున్నాను అనమాట. ఇద్దరం అయితే ఎన్నో అవస్థలు పడ్డాం ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేయడానికి చాలా గట్టిగా అనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే మా బలవంతా ఉపయోగించి గట్టిగా ఇద్దరం లాగామన్నమాట. అప్పుడు ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా పనసకాయని ఓపెన్ చేసుకొని పనసకాయ తొనలు తినడం అంటే ఎన్ని పనస తొనలు ఉన్నాయో ఇవన్నీ తినొచ్చు అనమాట. కడుపు నిండా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఓపెన్ చేయగానే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా నా పెద్ద కూతురు వచ్చి నేను కూడా కట్ చేస్తాను మమ్మీ, నేను కూడా ఓపెన్ చేస్తానని చెప్పింది. నాకైతే నోరు ఊరిపోతుంది అన్నమాట తినాలని. నేను ఇంకా ఆగలేకపోయాను. ఫస్ట్ అయితే కొంచెం తీసాను అనమాట. ఒక తొన అయితే తీసి చూడండి టేస్ట్ చేశాను అనమాట. స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. పండి చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది. అసలు ఎంత టేస్ట్ ఉందంటే కొంచెం నోట్లో వేసుకున్నాను, తింటే చాలా బాగుంది. ఇవి చెట్టు కాయలు అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళకి పనస చెట్టు, పెద్ద చెట్టు ఉంది. పనసకాయలకి 100 కాయల దాకా కాస్తాయి అనమాట. నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, నాకు పనసకాయలు వచ్చినప్పుడు ఒక కాయ పంపించమని చెప్పి. తనకి ఇప్పుడు గుర్తొచ్చింది కానీ పంపించింది. 3 డేస్ అవుతుంది పంపించి. ఈ రోజుకి పండింది. పండంగానే వంటగదిలో పెట్టేశాను అనమాట. వంటగది అంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది పండగానే. ఇట్లా ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు బండ్ల మీద కోస్తే చూసి తీసుకొని తినడమే తప్ప ఇలా మనం అయితే ఎప్పుడు తెచ్చుకొని కాయ తీసుకొచ్చుకొని ఎప్పుడు ఓపెన్ చేసి తినింది లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. పనస్తొన్నలన్నీ అయితే మేమైతే అన్నీ ఓపెన్ చేసుకున్నాము. నా కూతురు నేను కలిసి ఓపెన్ చేసి పనస్తొన్నలు అయితే ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. నాకు అది బాగా నచ్చింది. నేనైతే పనస్తొన ఓపెన్ చేస్తానే నేనైతే కూర్చొని నేను అక్కడే తినేసేసాను. చాలా తొనలు అయితే తింటూ మొత్తం ఒక ప్లేట్కి వేసేసుకున్నాను అనమాట. నేను కొంచెం తింటూ కొంచెం ప్లేట్లో వేసేస్తున్నాను. స్మెల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా వాటిని అయితే వదలబుద్ధి కాలేదనమాట. నేను పక్క నా కూతురు అయితే ఒలిచేస్తుంటే నేనైతే ఓ పక్క తింటూ ఉన్నాను. ఆల్రెడీ తింటూనే వాటిని ఒలుస్తూ ఉన్నాను అన్నమాట. చూడంగా నాకు అంత అనిపించింది అనమాట. ఇంకా మొత్తం తొనలు అయితే ఇట్లా కట్ చేసేసుకున్నాము. ఫైనల్గా అయితే గిన్నెకన్నీ ఒలిచేసుకున్నాను అనమాట. ఒక ప్లేట్కి చాలా వచ్చాయి. బాగా పండింది కదా, బాగా టేస్టీగా ఉన్నాయి. బాగా చాలా స్వీట్గా ఉన్నాయి. బాగా నచ్చాయి అనమాట. మొత్తం ఒలిచేసుకున్నాం. ఇప్పుడైతే మేము అన్నీ ఒక ప్లేట్కి వేసేసుకున్నాం. ఇవి కూడా ప్లేట్కి మొత్తం వచ్చాయన్నమాట. కొన్ని అయితే మా ఇంటికి వెళ్ళే వాళ్ళకి కొన్ని ఇచ్చాను. మా ధనుశ్రీ వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే కొన్ని పంపించాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.